వాష్ మా ఏరియాలో ఇలాంటి పెద్ద కారా సర్ప్రైజింగ్. ట్రాఫిక్ రూల్స్ అయితే బ్రేక్ చేస్తలేను బ్రో. ఓకే, దాన్ని మెయింటైన్ చేసి అంట లేనప్పుడు బండి ఎందుకు కొనుక్కోవాలన్నా నా ఫీలింగ్. ఇదే పాట పోయిందంట. చెప్పాలంటే చాలా డేస్కి హెల్మెట్ పెట్టుకొని ఇట్లా ఫీల్ అవుతున్నాను అనమాట. ఏం చేయాలో అర్థమవుతలే కానీ బండి అయితే మొత్తం కూల్చింది. ఉన్నప్పుడు మనకు సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ వస్తుందనే తీయనికే మొత్తం మళ్ళీ తీపిస్తున్నాం. అన్నా నువ్వు ఉన్నావన్నా నా దేవుడు అన్నా. అట్లా అందరికి ఒక్కొక్కరు ఉంటారు, మనకు కూడా ఒకళ్ళు ఉండు. ఆ లోలో గారు మన మేనిటో అంట. హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. నేను మీ నాని నిఖిల్ కన్నా. వ్యాలంటైన్స్ వీక్ అనగానే ప్రతి ఒక్కరు లైక్ వ్యాలంటైన్స్ అనగానే వాళ్ళకు వాళ్ళు ఫేవరెట్ ఉంటారు. వాళ్ళకి మనకు కూడా ఉన్నారు అనుకోండి, కాకపోతే అలీలు గారు తెలుసుగా. అట్లా అందరికి ఒక్కొక్కరు ఉంటారు, మనకు కూడా ఒకళ్ళు ఉండు. ఆ లోలో గారు మన మేనిటో అంట. సో వాళ్ళకి వీళ్ళకి రోజులు ఇచ్చి చాక్లెట్లు ఇచ్చి అవన్నీ చేసే బదులు మన బండికి అయితే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనమాట. అరౌండ్ నేను నా బండి నడిపోయకుండా ఒక 4-5 months అవుతుంది. ఐ మీన్ నా దగ్గర ఉంటలేదు, మా అన్న దగ్గర పెట్టేసా అనమాట. సో ఇంకా బండిలో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్. కొంచెం బ్రేక్ లివర్స్, గేర్ లివర్, సర్వీసింగ్, కూలెంట్ లేదు, మళ్ళీ ఏదో ప్రాబ్లం, సెల్ఫ్ ప్రాబ్లం, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ బైక్ అయితే వచ్చేసినాయి. సో అవన్నీ అక్కడిక్కడ ఎందుకు, వ్యాలంటైన్స్ వీక్లో మనం ఎట్లన్నా వ్యాలంటైన్స్ ప్రతి ఒక్క రోజు ఒక్కొక్కటి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో అలానే ఈ వీక్ లోపల బండికి కావాల్సిన అన్నీ వేయించేద్దాం వీలైనంత వరకు. ఎంత అయితే అంత అనుకుంటున్నా. నా దగ్గర కూడా కొంచెం ఫైనాన్షియల్గా చాలా టైట్ ఉంది. సో పైసలు నా దగ్గర ఎక్కువ లేవు, ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి. మోస్ట్లీ ఎంత అవుతాయో కూడా తెలియదు. పోయి ఒక ఎస్టిమేషన్ వేసుకొని దాని తర్వాత బడ్జెట్ని చూసుకొని చేద్దాం అనుకుంటున్నా. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. బండి కూడా స్టార్ట్ కాదు, మా ఫ్రెండ్ గారు వచ్చిండు, ట్రో కొడతారు, చూపిస్తాం మొత్తం. చెప్పాలంటే చాలా డేస్కి హెల్మెట్ పెట్టుకొని ఇట్లా ఫీల్ అవుతున్నాను అనమాట. ఇన్ని రోజులు అసలు హెల్మెట్ లేడు, ఏం లేదు. హెల్మెట్ కూడా చాలా అది చేసిండు. మళ్ళీ ఇగో లోపల పెట్టినా మీకు ఒక వ్యూ చూపిద్దామని, ఎందుకంటే బండి స్టార్ట్ అవుతలే కదా. సో ఆ వ్యూ కూడా చూపిస్తాను, ఎందుకంటే బండి చాలా ట్రబుల్ ఇస్తుంది. బండి చేపియాలి. చలో వెళ్ళిపోదాం. సో యువర్స్, ఇది మన బండి కదా. సో చూడండి, సెల్ఫ్ అరే ఈయనే ఉన్నారా. బండి సెల్ఫ్ స్టార్ట్ కొడుతున్నా కానీ స్టార్ట్ అవుతలేరు. అదే ప్రాబ్లం అన్నమాట అసలు. ఏ హాయ్ మ్యాన్. స్టార్ట్ అయింది. సరే, మీరు అయిపోగొట్టుకున్నాడికి వచ్చే, మీరు అయిపోగొట్టుకున్నాడికి వచ్చేరా. రైట్. వాష్ మా ఏరియాలో ఇలాంటి పెద్ద కారా సర్ప్రైజింగ్. సర్ప్రైజింగ్ బ్రో. అప్పుడప్పుడు చిల్ అనిపిస్తుంది కానీ మనకు కూడా అలాంటి ఒక పెద్ద కార్ వద్దు కానీ. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ ఒక కార్ అన్నమాట. నా ఓన్ కార్ ఒకటి ఉండాలి అని నేను ప్లాన్ చేస్తున్నా. సో ఐ విల్ షో యూ ఆ కార్ ఏదో కూడా. ఆ కార్ అయితే ఫస్ట్ హ్యాపీ అవ్వ. అబ్బా సిగ్నల్ పడ్డది, బట్ నాట్ ఎ ప్రాబ్లం. సిగ్నల్స్ జంప్ కొట్టా. ట్రాఫిక్ రూల్స్ అయితే బ్రేక్ చేస్తలేను బ్రో. అరే జరిగా ఏం చేయాలో అర్థమవుతలే కానీ బండి అయితే మొత్తం కూల్చింది. సో ఫైనల్గా ఏరికి వదలిగా బండి ఎక్కి ఇవ్వాలంటారు కానీ మనం అయితే స్కిట్లు కొట్టుకుంటాం. మరి సో
సో ఫైనల్గా షోరూమ్కి అయితే వచ్చేసినాం. యాదగిరి అన్నా నువ్వు ఉన్నావన్నా, నా దేవుని అన్నా. సో వ్యూవర్స్ బండి అయితే ఇచ్చేసినాము. అండ్ అన్న ఏదో అవేవో స్క్రూలు ఉంటాయి అవి పెట్టి ఇట్లా లోపల పెట్టిండు. బండి స్టార్ట్ అయింది. ఇక మా సెల్ఫ్ కూడా కొట్టలేదు తెలుసా, బండి స్టార్ట్ అయిపోయింది. అదేదో రిలే ప్రాబ్లం అంట, అదేదో చిన్నది 600. మనం సర్వీసింగ్ కూడా చెక్ చేసినాము. సర్వీసింగ్ కూడా చాలా టైం ఉంది తెలుసా. ఇంకా 4000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత సర్వీసింగ్ మనం ఇవ్వచ్చు, లేదంటే 500 తిరిగిన తర్వాత కూడా తీసుకొని రా అనుకుంటా అన్నాడు. లేదంటే అది 4000 తిరిగినమా తెలియదు, లేదంటే 4000 తిరిగిన తర్వాత రావాలని కూడా తెలియదు. బట్ ఓకే, ఒక క్లియర్ కట్ అయితే వచ్చింది. బండి స్టార్ట్ అవుతుంది. కొంచెం అవి కూడా వేయించి టైర్ వేయాలి, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, అన్నీ చూపిస్తలే. ఇదే పాట పోయిందంట. ఈ ఒక్క పాట వల్ల ఇన్ని రోజులు ట్రబుల్ అయింది. పాట వల్ల స్టార్ట్ అయింది. సో వ్యూవర్స్ ఇప్పుడు ఏంటంటే కేసీఎం కాచిగూడ షోరూమ్కి అయితే వచ్చినాము 3 గంటలకి. కాకపోతే మేమేమనుకున్నామంటే ఒకసారి గుర్తు చేద్దామని వచ్చాము. అప్పటి లోపల మన బండి స్టార్ట్ కూడా అయిపోతుంది అనమాట. ఐ మీన్ మొత్తం వర్కింగ్ స్టేజ్లో ఉండి వర్కింగ్ కండిషన్లో ఉండి బండి అంటే ఎట్లా అంటే ముందు స్టార్ట్ అవుతలే సెల్ఫ్ కదా, అది చేసేసిండు. సో సర్వీసింగ్ కూడా చేసేయన్నా అని చెప్పిన. అది ఇది అయిపోయిందంటే జస్ట్ మనం ఒక్కటే ఉంటుంది ఏంటంటే ఇది ఐ మీన్ టైర్ చేంజ్ చేయాలి. సో అవి కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తా. సో స్టేట్ బండి లేదంటే పక్క కింద వాషింగ్కే పోయింది. ఇప్పుడు మనం కూడా పోయి బండి వాషింగ్ మంచిగా అవుతుందా లేదా చూస్తూ. ఇక మన బైక్ ఉండి వాష్ కూడా అయిపోయింది టోటల్గా. సో బండి అయితే క్లీన్గా అనిపిస్తుందా, ఇంకా కొంచెం కావాలి, మళ్ళీ చెప్తాగు. సో బండి వర్క్ అయితే టోటల్గా అయిపోయింది. కాకపోతే ఒక చిన్న పాట అనమాట. సో దానివల్ల ఏంటంటే బండి లైక్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ నుంచి వెళ్తున్నప్పుడు మనకు సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ వస్తుందనే తీయనికే మొత్తం మళ్ళీ తీపిస్తున్నాం. సో అది అయిపోయినాక బండి నాకు మంచిగా చూడాలి. ఇంకా చాలా లిటిల్ వర్క్స్ ఉన్నాయి. అంటే చెప్పినా కదా టైర్స్ చేంజ్ చేయాలి. అట్లానే బండి మీద కొన్ని స్క్రాచ్లు ఉన్నాయి, మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్క్రాచ్ అంట. సో ఆ స్క్రాచ్ని తీసేయనికి అంటే మొత్తం రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. విత్ ట్యాంక్ అవన్నీ కాయిల్స్ X2 కిట్ అని చేద్దాం అనుకుంటున్నా. అందుకే వెయిటింగ్ అనమాట. X2 కిట్స్తో అన్నీ చేసి బండిని ఒక రేంజ్లో వేద్దాం బ్రో. షూర్గా చెప్తున్నా, బండి లుక్కే చేంజ్ చేసేద్దాం. ఎందుకంటే మస్తు అది అయిపోయింది. చాలా చెప్పొద్దు కానీ చాలా డ్యామేజెస్ ఇస్తున్నారు బండి కూడా. సో అందుకే మొత్తం చేంజ్ చేద్దాం. సో చేంజ్ వస్తే చేంజ్ లూబ్రికేషన్ టోటల్లీ డన్. సో ఆల్ వర్క్ డన్ అనమాట. సో వ్యూవర్స్ ఫైనల్గా మన బండి ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి. నేను నిన్న చూసినంత వరకు అయితే నాకు ఇట్లా అనిపించలే, కానీ ఈరోజు చూడండి నా బండి ఎట్లా అండి. సో ఇప్పటిదాకా సెల్ఫ్ పెట్టుకుంటారు కదా, ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా మీకు చూపించేస్తా. గేదెలు ఉండాలి లేదా న్యూట్రల్ అని ఉంది. సో ఇక అంతే. సో ఏంటంటే మోస్ట్లీ ఏం చెప్తా అంటే బైక్ మెయింటెనెన్స్ ఉంటే కానీ బైక్ నడపాను, లేకపోతే వద్దురా అవి అంతే. ఎందుకంటే ఊకే దాన్ని మెయింటైన్ చేసి అంత లేనప్పుడు బండి ఎందుకు కొనుక్కోవాలన్నా నా ఫీలింగ్. అందుకే ఇప్పుడు కాగానే ఇప్పుడు నాకు ఫ్రీ టైం దొరకంగానే బండి తీసుకొని వచ్చినా చేయించినా అయిపోయింది. ఇంకా చెప్పినా కదా టైర్స్ చేంజ్ చేయాలి, బాడీ ఫేరింగ్స్ అన్నీ చేంజ్ చేయాలి. సో ఇవన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్క దాంట్లో చేసేస్తూ ఉంటాం. జల్దీ ఈ వీక్లో కంప్లీట్ చేయడానికి చూస్తాం. పైసలు కూడా కొంచెం ఎక్కువ లేవు, సో చూసుకొని చేయాలి. సో వ్యూవర్స్ ఫైనల్గా ఏంటంటే మన బండి కూడా మొత్తం రెడీ అయిపోయింది, సెట్ అయిపోయింది. ఇంకా కొన్ని పార్ట్స్ అనగా అవన్నీ వేపిద్దాం. సో అప్పటిదాకా స్టే ట్యూన్. సో ఇంకో వీడియోలో కలుసుకుంటాం. అప్పటిదాకా అందరికీ బాయ్ బాయ్ బాయ్. అండ్ ఇప్పుడు సర్వీసింగ్ ఇంకా అది ఒక చేంజ్ ఇప్పించారు, దాని పేరు మళ్ళీ మర్చిపోయినా, రినివర్ అంట. దానివల్ల నా సెల్ఫ్ ప్రాబ్లం అయింది. సో అది ఇంకా సర్వీసింగ్ చేయించేసా. అరౌండ్ తెలుసు కదా నార్మల్గానే సర్వీసింగ్కి 3000 చేంజ్ అవుతుంది, 3500. అండ్ ఆ పార్ట్ ఒక్కటి 6 అంట. సో అది వేయించేసినాం, అయిపోయింది. సో బిల్లు కూడా ఇలా పైసలు ఏంటంటే కొంచెం టైట్ ఉంది కాబట్టి చేపియడానికి కూడా కొంచెం వెంకలు అవుతున్నాను అనమాట. అన్ని పార్ట్స్ జల్దీ వేపియాలంటే అవుతలేవు, ఎందుకంటే పైసలు అస్సలు లేవు మనకాడ. కుళ్ళ చెప్పాలంటే కాకపోతే బండిని అట్లా చూడలేకపోతున్నా కాబట్టి నేను ఎట్లా లేచిగా బండి అయితే చేపిస్తున్నా. సో లేట్ చేయకుండా ఇంకో వీడియోలో కలుసుకుందాం. సో అప్పటిదాకా స్టే ట్యూన్. బాయ్ 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 బాయ్.